బీటెక్ చదివించారా మీరు? చదివించాను. నా పిల్లలకు జాబ్ లేదు. లక్షలు పెట్టి చదివించా. ఒకళ్ళకి 20 లక్షలు అయింది. 20 లక్షలా? 20 లక్షలు అయింది. ఎక్కడ చదివించారు? నేనా ఈబీఐటీలో. ఎక్కడండి? ఈబీఐటీలో. వివిఐటీలో ఇక్కడ చదివించాను అమ్మాయిని. కేఎల్యూలో 20 లక్షలు పెట్టారా? నువ్వు చదివిస్తావే కానీ అసలు వృత్తి హాస్పిటల్ కూడా జాబులు రావట్లేదు. ఉన్నమాట చెబుతున్నాగా. నేను పొద్దున్న ముఠా పని చేస్తాను కేఎల్సీలో. ముఠా పని చేస్తూ 20 లక్షలు పెట్టారా మీరు పిల్లలకి? 20 లక్షలు పెట్టా. పొలం ఏదైనా అమ్మేశారా? నాకు ఉంది కత్తి ఉంది, పొలం ఉంది. అమ్మల నేను 300 రోజు 2-3 గేదెలు పాడి గేదెలు మేపుతాను. డోకరా కట్టుకుంటాను, వాళ్ళని చదివించుకుంటాను. ఎన్నాళ్ళు అయింది చదువు అయిపోయి? చదువు అయిపోయి 7-8 సంవత్సరాలు అవుతుంది నాకు అయిపోయి. మా అబ్బాయికి వచ్చి 27-26 సంవత్సరాలు ఉంటాయి. అబ్బాయికి పాపకి వచ్చి 18 సంవత్సరాలు దాకా ఉంటాయి. మరి జాబ్ రాలేదంటే? ఎన్ని జాబులు పెడుతున్నావు, రైల్వే జాబులు పెడుతున్నావు, అసలు ఎన్ని పిచ్చి ఎన్ని పెడుతున్నావు అనుకుంటున్నాను నాన్న. ఏమంటున్నారు మరి అబ్బాయి అమ్మాయి ఏమంటున్నారు ఎందుకు రాలేదు అంటే? అంటున్నారు నాన్న నిదానంగా వస్తే నాన్న మనం తొందరపడితే ఎట్టినానా, మేము మీకులా కూలి పని చేయలేము ఉన్నామాట. నువ్వు అంటే కూలి పని చేసి మమ్మల్ని ఎట్టగా చదివించావు. మేము ఏదైనా జాబ్ చేసుకున్నాక అప్పుడు మేము మ్యారేజ్ చేసుకుంటాం, అప్పుడు దాకా చేసుకోమంటున్నారు. పెళ్లి కూడా చేసుకోమంటున్నారు. ప్రైవేట్ జాబ్ చేయనంటున్నారా? మా తమ్ముడు ట్రాఫిక్ ఎత్తిరాడ. ఎప్పుడు పని వాళ్ళు 50 మంది ఉంటారు. మావాడు పెట్టుతానంటే ఏమనంటున్నాడు, ప్రైవేట్ జాబ్ మాత్రం బాగుంది, పొద్దు వచ్చిన సావులు గవర్నమెంట్ దానికి వెళ్తా కానీ అంటున్నాడు. అందుకే మరి రావట్లేదు. గవర్నమెంట్ జాబులు కొద్దిగా ఉంటాయి, అప్పుడప్పుడు పడతాయి. మాది వాళ్ళకంటే అసలు వచ్చేసాయి. ఇప్పుడు ఉండవాడు ఏం చేస్తున్నాడంటే 20 లక్షలు 10 లక్షలు కడుతున్నారు జాబ్కి. తగిలితే గవర్నమెంట్ జాబులు అడుగు తెచ్చుకుంటున్నారు. లేదు, ఒట్టిదే. డబ్బులు కడితే గవర్నమెంట్ జాబులు రావు, ఎవరో చెప్తారు. అవన్నీ ఒట్టి మాటలు అవి. బ్యాంకింగ్ దగ్గర నుంచి రైల్వే దగ్గర నుంచి డబ్బులు కడితే వచ్చాయి కాదు. కానీ మార్కులు ఎక్కువ మార్కులు వస్తే రైల్వే జాబ్ తగులుతుంది అంతే. మరి ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి? కూడా అట్లా లేడీస్ వస్తున్నాయి. మేము చూస్తున్నాగా మా ఊళ్ళో కూడా వడ్డేసపోళ్ళు ఉండారు జాబులు చేసేవాళ్ళు. ఎక్కువ మార్కులు వస్తేనే రైల్వే జాబ్ ఏమన్నా పిలిచిస్తున్నారు. ముందు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసేసుకోమనండి. ఇంటర్న్షిప్ అని అంటారు, అవి చూసుకోమనండి. అప్పుడు వస్తాయి. డైరెక్ట్గా మంచి ఉద్యోగం పెద్ద ఉద్యోగం కావాలంటే వస్తాయి. మాకు కూడా చిన్న ఉద్యోగంతో మొదలు పెడితేనే పెద్ద ఉద్యోగాలు ఇప్పుడు వచ్చినాయి. మా పాప బాగా చదివింది, 2-3 మార్కుల్లో పోతుంది. హాస్టల్ వేసా వాళ్ళు కోచింగ్ రాస్తుంది, బ్యాంకింగ్ కోచింగ్. 2-3 మార్కుల్లో పోతుంది. మా ఆడవాళ్ళు అమ్మ ప్రార్థన చేసి ప్రార్థన చేశారు. వస్తాయిలేండి, ప్రయత్నం చేయమనండి. ప్రయత్నం ఆపొద్దని చెప్పండి. మీరు తిన్నా తినపోయినా సరే పిల్లలు మాత్రం బాగా చదివించా. నేను ఎప్పుడు 2-3 గేదెలు మేపుతాను, కేల్చీలు ముఠా పనికి వెళ్తాను.